బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకి బిగ్ షాక్ ఇచ్చాడు. న్యూక్లియర్ వెపన్ ని సిద్ధం చేశాడు రష్యా అధ్యక్షుడు. పదే పదే నువ్వు నాకు చెప్పి ఉక్రెయిన్తో యుద్ధమాపు అని చెప్పి నాతో వార్నింగ్ ఇవ్వడాలు, నాపై స్నేహభావంగా ఉన్నటువంటి దేశాలపైన నువ్వు టారిఫ్ పెంచాలి, ఇవన్నీ ఎందుకు ఇక తేల్చుకుందాం నువ్వు అనేవన్నట్టుగా రష్యా అధ్యక్షుడు డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్టు కనబడుతోంది. ఇప్పుడు ఒక బిగ్ షాక్ ఇచ్చాడు. రేడియో యాక్టివ్ వేవ్స్ సృష్టించేటువంటి ఒక న్యూక్లియర్ వెపన్. రేడియో యాక్టివ్ వేవ్స్ ఏంటి, న్యూక్లియర్ వెపన్ ఏంటి అనే అనుమానం మీకు కడగొచ్చు. ఎస్, ఒక అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించి పోసిడాన్ టర్బైడ్ అనేటువంటి సబ్మెరైన్ మిసైల్ని సిద్ధం చేశాడట పుతిన్. విజయవంతంగా దాని పరీక్ష కూడా పూర్తయిపోయింది. ఇక్కడ మీరు విజువల్లో చూస్తోంది ఇదే ఆ టర్బైన్ మిసైల్. సో సబ్మెరైన్ మిసైల్ ఇది. సో పోసిడాన్ టర్బైడ్ అనేటువంటి ఈ సబ్మెరైన్ మిసైల్ని సిద్ధం చేశాడు. ఇప్పుడు దాన్ని విజయవంతంగా పరీక్షించారు కూడా. పోసిడాన్ ప్రయోగం పైన పుతిన్ అధికారికంగా ప్రకటించేశారు. సముద్రంలో ఇది స్థిరంగా ఉంటుంది. సబ్మెరైన్ ఎక్కడ ఉంటుంది? బేసిక్గా సబ్మెరైన్ అనేది సముద్రంలో అండర్ వాటర్ ఇది ప్రయాణిస్తూ ఉంటుంది. సో వాటర్లో ప్రయాణించేటువంటి దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే, ఒక్కసారి ఈ మిసైల్ని ప్రయోగించామంటే అది సముద్రంలో వేవ్స్ని సృష్టించి సునామీని తీసుకొస్తుందట. సునామీని తీసుకొచ్చేటువంటి శక్తి దీనికి ఉంటుందట. బేసిక్గా సునామీ రావాలంటే ఏం జరగాలి? భూమిలో ఎక్కడో ఒక చోట, ముఖ్యంగా సముద్ర గర్భంలో భూకంపం రావాలి. అప్పుడే టెక్టానిక్ ప్లేట్స్లో కదలికల మూలంగా సునామీ అనేది వస్తుంది. గతంలో జపాన్లో వచ్చింది కానివ్వండి, ఇంకా కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో వచ్చిన సునామీ ఎలా వచ్చింది? భూకంపం వస్తే దాని తాలూకా తర్వాత పర్యవసనమే ఈ సునామీ. సో సునామీ రావాలంటే భూకంపం అనేది మనం గతంలో విన్నాం. కాబట్టి ఇప్పుడు ఏకంగా భూకంపం వస్తే ఎటువంటి వేవ్స్ అయితే సృష్టించబడతాయో అటువంటి వేవ్స్ సృష్టించగలిగే శక్తి ఇప్పుడు పోసిడాన్ మిసైల్ కి ఉంది. ఈ పోసిడాన్ టర్బైడ్ అనేటువంటి ఈ సబ్మెరైన్ మిసైల్ కి ఉంది. సో అంతటి ఒక రేడియో యాక్టివ్ వేవ్స్ ని సృష్టించి సునామీని క్రియేట్ చేయగలిగే శక్తి ఉంది. మరి ఇప్పుడు దీన్ని ఎలా ప్రయోగించబోతున్నాడు? అమెరికా పదే పదే యుక్రెయిన్ పైన యుద్ధాన్ని ఆపండి అని చెప్పి రష్యాకు చెప్తున్న నేపథ్యంలో ఇక తాడో పేడో తేల్చుకుందామనే ఒక ఉద్దేశంతో ఉన్నాడా రష్యా అధ్యక్షుడు? ఈ సబ్మెరైన్ ఉపయోగించి, పోసిడాన్ టర్బైడ్ సబ్మెరైన్ ఉపయోగించి అమెరికాలో సునామీ సృష్టించాలనుకుంటున్నాడా? సో ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తూ ఉంటే కొంచెం చేతి జారిపోయింది అనిపిస్తోంది. రష్యాతో స్నేహభావం ఉన్నటువంటి ఇండియా పైన, చైనా పైన టారిఫ్లు పెంచడాలు, ఒత్తిడి తీసుకురావడం అన్నీ సరిపోయాయి. ఇక పదే పదే ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపాలని చెప్పి మమ్మల్ని చెప్తున్నావు, కానీ ఉక్రెయిన్ ఒక్క మాట అనడం లేదు. సో రేపో మాపను యుక్రెయిన్ వైపు వెళ్ళబడి మాపై యుద్ధం చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇజ్రాయెల్ వైపు వెళ్ళబడి ఇరాన్పై యుద్ధం చేసినట్టు. కాబట్టి మా అంతరం మేము రక్షించుకోవాలి, కాబట్టి మేము ఇటువంటి అణ్వాయుధాలని మేము ప్రయోగిస్తున్నామని చెప్పి రష్యా అధ్యక్షుడు అంటున్నాడు. ఇక రష్యా వరుస అణుప్రయోగ విన్యాసాలతో టెన్షన్ మొదలైంది. ఇటీవలే అమెరికాతో ఒక బిగ్ డీల్ని కూడా రద్దు చేసుకుంది. ప్లూటోనియం డీల్ని ఇప్పుడు పుతిన్ అమెరికాతో రద్దు చేసుకున్నాడు. ఇక బ్యూరోవెస్నిక్ క్రూజ్ మిసైల్ని ప్రయోగం కూడా చేపట్టింది రష్యా. ఒకసారి మన విజువల్ చూస్తున్నాం. కింద సముద్ర గర్భంలో నుంచి, సముద్ర మధ్యలో నుంచి, ఆ నీళ్ళలో నుంచి పరుగులు పెడుతుంది ఇదే ఆ మిసైల్. ఆ మిసైల్ సబ్మెరైన్. సో పోసిడాన్ టర్బైడ్ సబ్మెరైన్ అదే. సో ఈ మిసైల్ని ప్రయోగించి ఇప్పుడు మరి రష్యా అధ్యక్షుడు ఏం చేయబోతున్నాడు, ఎటువంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయో మరింత క్లుప్తంగా గతంలో కొన్ని హిస్టరీకి సంబంధించిన అంశాలు కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడాడు. పుతిన్ ఏం మాట్లాడాడో చూద్దాం. Безэкипажные подводные изделия «Посейдон», тоже с ядерной энергетической установкой. Нам впервые удалось не только стартовым двигателем запустить его с подводной лодки-носителя, но и запустить атомную энергетическую установку, на которой этот аппарат прошел определенное количество времени. Это огромный успех, потому что, кроме всех преимуществ, о которых я говорил в отношении буревестника, здесь тоже минимальные размеры. Здесь, если там в 1000 раз меньше, чем атомный реактор на подводной лодке, здесь в 100 раз меньше, чем атомный реактор на подводной лодке. Но зато мощность Посейдона значительно превышает мощность
даже самые наши перспективные ракеты межконтинентальной дальности «Сармат». Такой в мире нет, как «Сармат». И у нас он еще на дежурстве не стоит. Скоро появится на дежурстве. Но «Посейдон» еще одного перспективного комплекса – это подводные безэкипажные подводные изделия «Посейдон», тоже с ядерной энергетической установкой. Нам впервые удалось не только стартовым двигателем запустить его с подводной лодки-носителя, но и запустить атомную энергетическую установку, на которой этот аппарат прошел. ప్రపంచంలో ఇటువంటి మిసైల్ ఎక్కడా లేదు. మొట్టమొదటిసారిగా రష్యాలోనే ఇది తయారైంది. రేడియో యాక్టివ్ వేవ్స్. నా వెనక మీకు విజువల్లో కనిపిస్తోంది. ఇది సబ్మెరైన్. అది ఒక మిసైల్ క్యారియర్, అండర్ వాటర్ మిసైల్ క్యారియర్. ఇది సబ్మెరైన్. సో దీంట్లో పోసిడాన్ టర్బైడ్ అంటే మనం బహుశా మీలో ఎవరైనా కనుక మన తెలుగులో వచ్చినటువంటి ఒక సినిమా గాజీ, ఆ సినిమాను కనుక చూస్తే మీకు అర్థమవుతుంది టర్బైడ్స్ ఎలా విడుదల చేస్తారు, టర్బైడ్స్ విడుదలైన వెంటనే ఎటువంటి వేవ్స్ని క్రియేట్ చేస్తారు, అక్కడ వచ్చినటువంటి శబ్దాలు ఎలా ఉంటాయి, అండర్ వాటర్లో యుద్ధాలు ఎలా జరుగుతాయి మనం ఆ సినిమాలో చూడొచ్చు. సో ఇప్పుడు రష్యా చెప్తుంది అదే టర్బైడ్ని, పోసిడాన్ టర్బైడ్ని, అది అనుప్రయోగం. అది ఏం చేయగలుగుతుంది, ఒకసారి అండర్ వాటర్ దాన్ని వదిలేసామనంటే, ఆ మిసైల్ని ప్రయోగించామంటే దాని ద్వారా రేడియో యాక్టివ్ వేవ్స్ అనేది సృష్టించబడతాయి. రేడియో యాక్టివ్ వేవ్స్ అనేది వల్ల ఏం ప్రభావం ఉంటుందంటే అలలు ఎగిసి పడతాయి, సునామీ హెచ్చరికలు పరిస్థితి ఉంటుంది, సునామీ వస్తుంది. అటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆవిష్కరణ ఇప్పుడు రష్యా చేసిందని చెప్పాలి. సో భూకంపం వస్తే తప్ప సునామీ రాదు. టెక్టానిక్ ప్లేట్స్లో కదలికలు ఉండడం, భూకంపం సముద్ర గర్భంలో వస్తే దీని ప్రభావం ఎక్కడో ఉంటుంది. మొన్న మధ్య మయన్మార్లో భూకంపం వచ్చింది. దాని ప్రభావంతో థాయిలాండ్కి సునామీ హెచ్చరిక జారీ చేశారు. అటు మయన్మార్కి కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. జపాన్లో కూడా కొన్ని సందర్భాల్లో ఏకంగా వారం రోజుల్లోనే 1500 సార్ల భూమి కంపించింది. దీని ప్రభావంతో జపాన్పై సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అంటే భూకంపం వస్తేనే అది సునామీగా మారుతుందనేది మనం గతంలో చూసాం. కానీ మొట్టమొదటిసారిగా ప్రపంచ చరిత్రలోనే ఒక మిసైల్ని ప్రయోగించి కూడా సునామీని సృష్టించవచ్చు. అది రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్తున్న మాట. ప్రపంచంలో ఎక్కడ కూడా ఎటువంటి ఒక అద్భుతమైన మిసైల్ లేదు అని పుతిన్ అంటూ ఉన్నారు. ఇందాకైనా మాటలో మీరు చూశారు. సో డెఫినెట్గా దీన్ని ప్రయోగించాం, విజయవంతమైంది. ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా లేదు అని అంటే అమెరికా దగ్గర కూడా లేదు. సో అమెరికా పదే యుక్రెయిన్ పైన యుద్ధాన్ని ఆపండి అని మమ్మల్ని హెచ్చరిస్తోంది, రష్యాని హెచ్చరిస్తోంది. రష్యాతో స్నేహభావంలో ఉన్నందుకు ఇండియానే హెచ్చరిస్తోంది. అంటే ప్రతిసారి రష్యాని టార్గెట్ చేస్తున్న అమెరికా ఉక్రెయిన్ మాత్రం నిలువరించడం లేదు, నాటో దేశాలు మాత్రం నిర్వహించడం లేదు. నాటో వైపుగా ఉక్రెయిన్ వైపుగా రేపటి రోజు నిలబడి రష్యాపై దాడి చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అటువంటి సిచ్యువేషన్ వస్తుందా అని అంటే ఏకంగా అమెరికా రాజ్యాంగంలోనే ఉంది, మూడోసారి ప్రధాని అవడానికి అవకాశం లేదు, అధ్యక్షుడు అవడానికి అవకాశం లేదనేది. సో కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నారు, మూడవసారి కూడా అవకాశం వస్తే అధ్యక్షుని అవుతానంటున్నారు. అంటే రాజ్యాంగాన్ని మార్చగలిగిన వ్యక్తి ఇతర దేశాల పైన దాడి చేయడం అనేటువంటి ఓ గ్యారంటీ లేదు. కాబట్టే రష్యా సిద్ధమైంది, అద్భుతమైన ఆవిష్కరణ చేసింది. సో దీని ద్వారా చూడండి, ఆ సబ్మెరైన్, ఆ సముద్ర గర్భంలోనే సబ్మెరైన్ ని ప్రయోగించి దాని ద్వారా రేడియో యాక్టివ్ వేవ్స్, చూడండి ఇక్కడ ఎలా వేగంగా వెళ్తుంది అనేది. ఇది ఆ సబ్మెరైన్. సో దీని ద్వారా పోసిడాన్ సబ్మెరైన్ మిసైల్, సబ్మెరైన్ క్యారియర్ ఉంటుంది, ఆ మిసైల్ని క్యారీ చేసేది ఉంటుంది, కానీ ఆ మిసైల్ని తయారు చేసింది ఇప్పుడు రష్యా. సో దాని ద్వారా రేడియో యాక్టివ్ వేవ్స్ సృష్టించగలరు, సునామీని సృష్టించగలరు, ఎటువంటి విపత్తునైనా సృష్టించగలరు. దీంతో అమెరికాకే బిగ్ షాక్ అనేటువంటి పదం ఎందుకు ప్రధానంగా వినబడుతుందనంటే ప్రత్యర్థి దేశాలు డెఫినెట్గా వాళ్ళు ఒకరొకరు పక్కపక్కన నిల్చొని మాట్లాడినా, పుతిన్ గొప్పవాడని చెప్పి ట్రంప్ చెప్పినా, ట్రంప్ గొప్పవాడని పుతిన్ చెప్పినా, పరస్పర డబ్బా అప్పటి వరకే ఉంటుంది. కానీ ఆ తర్వాత నిజంగా ప్రజల వరకే వస్తే కనుక డెఫినెట్గా యుద్ధం తప్పదు. ఒకనొక సందర్భంలో డెఫినెట్గా యుద్ధం చేయాల్సిందే. సో అటువంటి సిచ్యువేషన్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ యుద్ధంలో తమ వంతు శక్తిని ప్రయోగించారు. ఎందుకంటే మొన్న మధ్య అమెరికా ఏదో ఒక దారిన వెళ్ళిపోయి ఇరాన్పై న్యూక్లియర్ స్థావరాల్ని కూల్చే విధంగా మిసైల్స్ వేసి వచ్చిందో, అక్కడ ఇరాన్లో న్యూక్లియర్ స్థావరాలు పూర్తిగా ధ్వంసం అవ్వడం మనం చూసాం. సో అటువంటి విధంగానే తన మాట వినడం లేదు, డైరెక్ట్గా మేము మా సంగతి మేము తేల్చుకుంటామనేటువంటి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్తో, స్వాభిమానంతో రష్యా ముందుకు వెళ్తోంది. కాబట్టి ఈ స్వాభిమానాన్ని దెబ్బ కొట్టాలంటే కొంత చర్యలు చేయాలి, కట్టుదిట్టమైన చర్యలు చేయాలి. అందుకే ఇండియా టారిఫ్ని, చైనాపై టారిఫ్ని పెంచేశారు. ఇక చైనాతో ఉన్న ఒప్పందాన్ని తెగదెంపులు చేసుకున్నారు. సో చైనాతో ఒప్పందాలు కిల్ అయిపోయాయి, ఇండియాపై టారిఫ్ పెంచేశారు, రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దని ఒత్తిడి తీసుకొస్తున్నారు. రష్యాకి పోటీగా పాకిస్తాన్ లేపి ఆయిల్ రిజర్వ్స్ని అటు పెట్టుబడులు పెడుతున్నారు, ఆయిల్ రిజర్వ్స్ తీసుకొస్తున్నారు.
పాకిస్తాన్ని భారత్ వైపు రెచ్చగొడుతున్నారంటే ఇవన్నీ కనెక్టింగ్ మనం చూస్తే కనుక అమెరికా పెత్తనం ఎక్కువైపోయింది ఏషియన్ కంట్రీస్ పైన. సో అమెరికా పెత్తనం ఎప్పుడైతే ఎక్కువైపోయిందో డెఫినెట్గా నాపై ముప్పని భావించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ యొక్క ప్రయోగానికి సిద్ధమయ్యాడు. ఇప్పుడు ఆ ప్రయోగం విజయవంతమైంది. ఇక ఇటువంటిది ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేదు అనే మాటని తనే చెప్తున్నాడని డెఫినెట్గా ఈ ఎంత పెద్ద ప్రభావం చూపించబోతుందని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో రష్యా అధ్యక్షుడు పుతిన్ మళ్ళీ చాలా క్లియర్గా దూసుకొస్తున్నాడు. అందుకే గతంలో చెప్పుకొచ్చాను, రష్యా అధ్యక్షుడు అంత ఏమరపాటుగా ఉన్నాడు, సైలెంట్గా ఉండిపోయాడు, ఏదో ట్రంప్ని కొంత జాకీలు పెట్టి లేపుతున్నాడు, ట్రంప్ని పొగుడుతున్నాడు, ట్రంప్ పైన కొంత ప్రశంసల వర్షం కురిపిస్తున్నంత మాత్రాన స్నేహభావం అని కాదు, నీకు ఇచ్చే గౌరవం తీసుకున్నావు లేదనంటే కాల్చి పడేస్తామన్న రకంగానే పుతిన్ వ్యవహారం ఉంటుందని గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం. సో ఇప్పుడు రష్యా అధ్యక్షుడు చేస్తున్నదే. రష్యాలో మరొక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ సిద్ధమైంది. మరి ఆవిష్కరణ తర్వాత అటు ప్రపంచ దేశాలు ఎలా చూస్తాయి, మరీ ముఖ్యంగా అనుప్రయోగం అనేటువంటి పదాన్ని పుతిన్ మాట్లాడుకొచ్చాడు కాబట్టి దీన్ని ట్రంప్ ఎలా చూస్తాడు, ట్రంప్ రియాక్షన్ ఏముంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ఓ సిచ్యువేషన్ వచ్చి రష్యా అమెరికా మధ్య యుద్ధమే జరగాల్సి వస్తే మనం ఎటువైపుగా ఉండాలి, భారతీయం ఎటువైపుగా నిలబడాలి? మనకు S-400 లాంటి అద్భుతమైనటువంటి ఆకాశ్ తీర్ లాంటి ఒక అద్భుతమైనటువంటి డిఫెన్స్ సిస్టాన్ని ఇచ్చినటువంటి రష్యా వైపుగా నిలబడదామా? మనపై టారిఫ్ వేసి ఇబ్బందులకు గురిచేసి డైరెక్ట్గా మనల్ని ఒక శత్రువులాగా భావించినటువంటి ట్రంప్ వైపు నిలబడదామా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్